ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐ కప్పచెప్పండి 48 గంటల్లో తేల్చేస్తామన్నారు. ఎన్ని గంటలైంది మేము సిబిఐ కప్పచెప్పి? కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేసు సిబిఐ కప్పచెప్పి మీరు 48 గంటలు, ఎన్ని గంటలైంది? ఎన్ని రోజులు గడిచింది? ఎందుకు దీంట్లో కదలిక లేదు? దీని అర్థం పరమార్థం ఏమిటి? ఇది చూడండి ఎట్లా మోకరిల్లుతున్నాడో కేసీఆర్ గారు మోడీ గారి దగ్గర, ఏ రకంగా మోకరిల్లుతున్నాడు. వంగి వంగి దండాలు పెట్టి కాళ్ళ బేరాన్ని కుదుర్చుకొని ఇలా సిబిఐ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు భాగంగానే గతంలో హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి మోడీ, అమిత్ షా, నడ్డాను కలిసింది కరెక్టా కాదా? ఇవాళ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? మీ పార్టీని బీజేపీ తాకట్టు పెట్టి వాళ్ళ ఎజెండాని మీరు కిషన్ రెడ్డి గారు ఆయన చెప్పదలుచుకుందంటే మీరు మాకు అప్పచెప్పండి 48 గంటల్లో చేరుస్తామన్నాడు. ఇప్పుడు ఎన్ని గంటలైంది కిషన్ రెడ్డి గారు? ఎందుకు దీంట్లో ఉలుకు పలుకు లేదు? దీనివల్ల స్పష్టమవుతుంది వీరు ఇంత అవినీతి పాల్పడ్డారని. మోడీ మొదలుకొని అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు. మరి చేతల్లో ఎందుకు చూపెట్టట్లేదు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తూ కేసును సిబిఐ కప్పచెప్పినారు. మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటే రాజకీయ కక్షలనే అవకాశం ఉంది కాబట్టి సిబిఐ కప్పచెప్పినాము. మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కేంద్రంలో కోసం ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇది మీరు విలీనం అయినట్టా కాదట? దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. దాదాపుగా మానసింగ్ ఎప్పుడూ అయిపోయారు కానీ భౌతికంగా కూడా కొంత కావాల్సి ఉంది. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైంది, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే కనీస అర్హత లేనట్టు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారంటే వెనక నుండి బీజేపీ నాయకులు ఇది మాట్లాడిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు, నీ స్థాయి, నీ సామర్థ్యము, రాహుల్ గాంధీ లాంటి త్యాగదనుల కుటుంబం గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని, మనువాద రాజ్యాంగం తెచ్చుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులకి మీరు అండగా నిలుస్తున్నారు. ఆ కారణంగానే రాజ్యాంగాన్ని చేతబొనుకొని రాష్ట్రాలను తిరుగుతూ ఓటడిన సుదర్శన్ రెడ్డి బయట రాష్ట్రాలు ఓటు పడ్డాయి, కానీ మన రాష్ట్రంలో మాత్రం మీరు తెలంగాణ నికార్సం తెలంగాణ వాదికి వెన్నుపోటు పొడిచారు, ఓటు వేయకుండా దాక్కున్నారు. తద్వారా బీజేపీకి మీరు మద్దతు ఇస్తూ ఉన్నారనే మాట దీనివల్ల స్పష్టతైంది. కేంద్రం బీజేపీ పార్టీ ఆగడాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒత్తిడికి తీసుకొచ్చి లొంగ తీసుకుంటా ఉన్నారు. ఆ పక్కన నీలిమ గారి సంఘటన ఒక ఉదాహరణ. వారు ఢిల్లీలో ఓటు హక్కున్నప్పుడు 2017లో మేము తెలంగాణలో ఓటు నమోదు చేయించుకున్నాం. ఇక్కడ మా ఓటుని తొలగించి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయమని ఫామ్ 6 ద్వారా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ అడ్రస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫామ్ 6 ఇచ్చిన చర్యలు తీసుకొని ఈసీ ఫామ్ 6 ఇది పెట్టుకోను. దీంట్లో షిఫ్టింగ్ ఆఫ్ ఓటు కూడా పెట్టుకుంటే చేతగాని ఈసీ ఇలా ఉల్టా వీళ్ళకు నోటీసులు పంపుతా ఉంది, పవన్ ఖేరా గారికి, నీలిమ గారికి. దీంట్లో కక్ష దాగి ఉండమే కాకుండా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఈసీ నడుచుకుంటే మీరు వాస్తవాల్లోకి వెళ్ళి న్యాయంగా వీళ్ళ తప్పేముంది? ఫామ్ 6 ద్వారా
షిఫ్టింగ్ ఆఫ్ ఓట్స్ పెట్టుకొని ఉంటే యాక్ట్ చేయాల్సినటువంటి ఈసీ యాక్ట్ చేయకుండా దాన్ని మరుగున పెట్టి ఇవాళ నోటీసులు ఇచ్చి రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ముమ్మాటి ఖండిస్తూ ఉన్నాము. ఇది